కాకినాడ సీపోర్టులో వాటాలు కొట్టేసిన కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. సిఐడి నిందితులుగా చేర్చిన వారికి ఈడీ నోటీసులు ఇచ్చింది. విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు సంతానం ఆడిట్ కంపెనీకి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. తాజాగా విక్రాంత్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కేసులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది. ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం. డబ్బులు ఎలా వచ్చాయి, ఎంత తరలించారు, ఎవరికి లబ్ధి జరిగిందనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు. అధికారులకు విక్రాంత్ రెడ్డి సహకరించడం లేదని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, విక్రాంత్ రెడ్డి కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విక్రాంత్ రెడ్డిని ఈడీ అధికారులు దాదాపు 5.5 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణలో ఏమాత్రం కూడా సమాచారాన్ని అయితే మటుకి ఈడీ అధికారులకు ఇవ్వలేదు. అయితే పూర్తిగా గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఏదైతే తలెత్తాయో వివాదాలు, వీటన్నిటికి సంబంధించి పలు రకాల కోణాల్లో అధికారులు ప్రశ్నించారు. అయితే ఏ ఒక్క ప్రశ్నకి కూడా పొంతం లేని సమాధానాన్ని విక్రాంత్ రెడ్డి చెబుతున్నట్టు అధికారులు రాసుకున్నారు. అయితే ఎక్కడ చూసుకున్నా కానీ విచారణలో 5.5 గంటల పాటు విచారణ చేసినప్పుడు కూడా విక్రాంత్ రెడ్డి గతంలో జరిగిన లావాదేవీలు ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయో ఆ లావాదేవీల విషయంలో ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి 5గురిని ముద్దాయిలుగా చేశారు. దాంట్లో విక్రాంత్ రెడ్డి ఒకరు. అయితే ఈ విక్రాంత్ రెడ్డి కనుసన్నల్లోని లావాదేవీలు జరిగినట్టు, విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి కనుసన్నలోని లావాదేవీలు జరిగినట్టు అధికారులు ఇప్పటికి గుర్తించినప్పటికి కూడా ఈ ఆర్థిక ఎక్కడి నుంచి వచ్చినాయి, దానికి ధనం వీటిని ఎక్కడికి తరలించారు, అసలు దీనికి కారణాలు ఏంటి అనే కోణాల్లో పలు రకాలైన అంశాలను కూడా ఇప్పటికే అధికారులు ప్రశ్నించారు. మొత్తం 22 అంశాలను ప్రశ్నలు అధికారులు విక్రాంత్ రెడ్డిని వేయగా ఒక్క ప్రశ్నకి కూడా కనీసం పొంతం లేని సమాచారం చెప్పినట్టు సమాచారం. అయితే పూర్తి స్థాయిలో మరోసారి కూడా విక్రాంత్ రెడ్డిని మళ్ళీ అధికారులు పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఒకసారి కాకపోయినా రెండోసారి కాకపోతే మూడోసారి ఎక్కడైనా కానీ ఈ ముద్దాయిలుగా అనుమానితులుగా ఉన్న వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆర్థిక లావాదేవీల్లో పూర్తిగా స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేయాలి, అధికారులకు సహకరించాలని ఇప్పటికి చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా నోటీసులు తీసుకోవడానికి కూడా దాదాపు 10 సార్లు పైగా అధికారులు వెళ్ళినా కానీ తిరస్కరించిన పరిస్థితి ఉంది. అయితే విచారణకి హాజరు కామన్న సమయంలో కూడా కొన్ని వాయిదాలు కూడా ఇప్పటికే వేసినట్టు సమాచారం. అయితే ఎన్ని వాయిదాలు వేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అంతిమంగా ఈడీ అధికారుల విచారణకైతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయిలుగా అనుమానితులుగా ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే. ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తిగా సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే, అధికారికి ఇవ్వాల్సిందే అనేసి స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ముందుగా విక్రాంత్ రెడ్డిని విచారణ చేశారు. అయితే ఈ విచారణలో ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ పొంతం లేని సమాధానాలు చెప్పటమే తప్పితే దానికి వేరే సమాచారాలు ఏది కూడా విక్రాంత్ రెడ్డి లేదైతే గతంలో టీటీడీ చైర్మన్ ఉన్న వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అయితే వీళ్ళందరి సమక్షంలోనే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ ఎవరెవరు ఆ సమయాల్లో మాట్లాడారో, ఎవరెవరికి సంబంధించి ఈ లావాదేవీలు జరిగినాయి, అసలు ఎక్కడి నుంచి ఈ లావాదేవీలు వచ్చినాయి, ఎక్కడికి తరలించారు, ఏ రకాన్ని తరలించారు అనే కోణంలో వీళ్ళ అధికారులు పలు రకాలైన ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా పొంతం లేని సమాధానాలు చెప్పడంతో ఖచ్చితంగా మరోసారి విచారణకు రావాల్సి వచ్చింది. ఈ విచారణకు వచ్చే లోపల స్పష్టమైన సమాచారంతో ఇవ్వాలి, సమాచారం ఇవ్వకపోతే మరలా పిలిచే అవకాశం ఉంటుంది, ఒత్తిడి చేపించుకోవద్దని కూడా సూచాయిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈడీ అధికారులు మాత్రం స్పష్టంగా కాకినాడ పోర్టుకు సంబంధించిన ఫిర్యాదు ఏదైతే వచ్చిందో కేపీ రావు దగ్గర నుంచి ఆ ఫిర్యాదుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయడం, అదేవిధంగా దానికి సంబంధించిన 965 కోట్ల రూపాయలు ఏ విధంగా వెళ్ళింది, ఎవరెవరు ఎట్లా గోల్మాల్ చేశారనే ఆ కోణంలో కూడా పూర్తిగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేష్.